ఇన్ని రోజులు మనం లూసెంట్ కెమిస్ట్రీ చదివాం. బట్ ఫర్ అ చేంజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ అ లిబర్టీ ఆఫ్ వన్ వీడియో అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ ఇన్ మై వే ఆఫ్ హౌ టు డీల్ అ కెమిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్. ఎందుకంటే మై వే ఆఫ్ టెల్లింగ్ కెమిస్ట్రీ ఈజ్ అ లిటిల్ డిఫరెంట్ విత్ కంపేర్డ్ టు ద లూసెంట్ కెమిస్ట్రీ. అండ్ లూసెంట్ చెప్పేటప్పుడు నేను ఆ లిబర్టీ తీసుకోలేను. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఏ సబ్జెక్ట్ అయినా గానీ మనకి ఇబ్బంది అయినా గానీ లేదా ఈజీ అని ఎప్పుడు అనిపిస్తుంది? వెనెవర్, వాటెవర్, విచ్ ఎవర్ యూ స్టడీ, స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతూ ఉంటే తప్ప మీకు ఈజీ అని అనిపించదు. బట్ లూసెంట్ కెమిస్ట్రీలో అలా లేదో ఉందో మీకే తెలియాలి. ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో యూ కుడ్ ఏబుల్ టు టెల్ ఇట్. బట్ ఎస్, వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. బట్ మీరు ఒక్కసారి 1.5 స్పీడ్ ఈ వీడియో చూడాల్సిందే అండ్ మధ్యలో మీరు 1కి స్విచ్ ఆన్ అవ్వాల్సిందే. లెట్ మీ సీ అండ్ లెట్ యూ కెన్ ఆల్సో సీ దిస్. బట్ ఎస్, బిఫోర్ దట్ యూ కెన్ స్టార్ట్ ద లెసన్. సి ఫస్ట్, యాజ్ దట్ ఆఫ్ బేసిక్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి, రైట్? హూ, వాట్, లావోయిజర్ ఎవరు, ఇవన్నీ. బట్ యాజ్ వి డీల్ ద థీరీ మస్ట్ నీడ్ టు బి నోన్ టు యూ. ఎందుకంటే రేపు పొద్దున థియరిటికల్ క్వశ్చన్ వచ్చింది, కాన్సెప్చువల్ క్వశ్చన్ వచ్చింది, మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్స్ వచ్చాయి అండ్ ఇలాంటివి అడిగితే ద థింగ్ ఈజ్ యూ యాజ్ అ వాట్ ఇస్ దిస్ సీజిఎల్ సీరియస్ ఆస్పిరెంట్ యూ మస్ట్ హ్యావ్ సమ్ ఎక్స్ట్రా నాలెడ్జ్. అండ్ ఆ నాలెడ్జ్ కాదు, ద క్లారిటీ. ఇన్ని రోజులు క్లారిటీ అంటాం కదా, వేరే వాళ్ళకి లేనిది మన దగ్గర ఉండే ఆ క్లారిటీ ఏంటి అనేసి ప్రాక్టికల్గా చూద్దాం. బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ, కెమిస్ట్రీలో మనకు ఆటమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆటమ్ ఈజ్ మేడప్ ఆఫ్ న్యూక్లియస్, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, రైట్? న్యూక్లియస్ అండ్ ప్రోటాన్స్, ఇదంతా చదివిందే కాబట్టి ముందే నేను చెప్పేస్తున్నా. న్యూక్లియస్ అండ్ ప్రోటాన్స్ కలిపి మనము న్యూక్లియస్ అంటాం. న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్బిట్స్, ఇలా వెళ్తూ ఉంటాయి, రైట్? ఇంతవరకు మీకు తెలుసు. ఇది టోటల్గా యాటమ్ అని అంటాం. నవ్ యూ సీ దిస్, ఈ ఎలక్ట్రాన్స్, ఈ న్యూక్లియస్, ఇవన్నీ మనకు డివైడ్ ఉంటాయి. యూ కుడ్ ఏబుల్ టు రిమెంబర్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిమ్యూతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్స్. ఈ 4 ద్వారా ఎలక్ట్రాన్ గురించి మనం చెప్తాం. అగైన్ ద రివిజన్. సి ఇక్కడ ఇవి ఎలా డిఫైన్ అవుతాయి, ప్రాక్టికల్గా ఎలా కనిపిస్తాయి అనేసి ఐల్ టెల్ యూ. ఫస్ట్ షెల్స్ వస్తాయి. షెల్స్ కేతో స్టార్ట్ అవుతాయి, రైట్? కే ఈక్వల్ టు 1, 2, 3 అండ్ సో ఆన్. 1 ఈక్వల్ టు, సారీ, కే కాదు, ఇది ఎన్. దిస్ ఇస్ ఎన్. షెల్స్ అనేటివి స్మాల్ ఎన్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎన్తో డిఫైన్ చేస్తాం. ఎన్ ఈక్వల్ టు 1 అయితే కే, ఎల్, ఎం, ఇట్లా, అంతే కదా? ఎన్ ఈక్వల్ టు 1 అయితే కే, 2 అయితే ఎల్, 3 అయితే ఎం. కానీ ఈ షెల్లో సబ్ షెల్స్ ఉంటాయి. అండ్ దిస్ ఆర్ ఎస్, పి, డి, ఎఫ్, సబ్ షెల్స్ ఉంటాయి. అండ్ ఈ సబ్ షెల్లో మనకు ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్ ఆర్బిటాల్స్. ఆర్బిటల్స్లో మనకు మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నంబర్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆర్బిటాల్లో మనకు సెట్ ఆఫ్, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అది ఏంటి, ఎలా కనిపిస్తుంది అనేసి మనం ఒకసారి డిస్కస్ చేస్తే సరిపోతుంది. లెట్ వి సీ దట్. ఫస్ట్ వీ నీడ్ టు నో హౌ ఇట్ హ్యాస్ టు బి రిప్రజెంటెడ్, ఐ మీన్ ఫిజికల్గా ఎలా కనిపిస్తుంది అనేసి. న్యూక్లియస్ ఇలా ఉంటుంది అనుకుందాం. దీని చుట్టూ ఫస్ట్ ఏముంటాయి? షెల్స్ ఉంటాయి. ఇలా షెల్స్ ఉంటాయి, ఇలా షెల్స్ ఉంటాయి, ఇలా షెల్స్ ఉంటాయి. షెల్ యొక్క పేరేంటి? కే, ఎల్, ఎం, ఎన్, ఇవి షెల్స్. ఇంతవరకు ఓకే కదా? ఎస్, ఇంతవరకు ఓకే. నౌ షెల్‌లో ఏముంటాయి? సబ్ షెల్స్ ఉంటాయి. ఫస్ట్ కే సబ్ షెల్‌లో, ఫర్ కే షెల్‌లో ఎస్ అనే సబ్ షెల్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్‌లో ఏమొస్తుంది? ఎస్, పి వస్తుంది. నెక్స్ట్ ఎంలో ఏమొస్తుంది? ఎస్, పి, డి వస్తుంది. ఎన్‌లో ఏమొస్తుంది? ఎస్, పి, డి, ఎఫ్ వస్తుంది. ఇలా. ఇది తెలుసుకోబోయే ముందు మనకు ఒక సబ్ షెల్ యొక్క ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఎస్సా, పియా, డియా, ఎఫ్ఆ అనే దాన్ని బట్టి మనం ఇదివరకటే డిస్కస్ చేసుకున్నాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్షెల్‌లో ఎన్ని మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఉండగలవు అనేది మనకు తెలియాలి, రైట్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ఎస్, ఎస్‌లో ఎన్నుంటాయి? 1, 2 ఎలక్ట్రాన్‌లుంటాయి. అదే పీకొచ్చేసరికి మనకు చూసాం 2, మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామోడేటెడ్ అనేసి. పీలో ఏమొస్తుంది? 1, 2, 3 అండ్ 4, 5, 6, టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి సబ్‌షెల్‌లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. డి, డిలో ఎన్నుంటాయండి? 1, 2, 3, 4, 5. యెప్. 5 అంటే 10 ఉంటాయి ఒక్కొక్క దాంట్లో. ఫస్ట్ ఇది 1, 2, 3, 4, 5. నెక్స్ట్ 6, 7, 8, 9, 10. 10 ఎలక్ట్రాన్స్ డి సబ్‌షెల్‌లో ఉండగలవు, ఇమడగలవు. దాని యొక్క కెపాసిటీ ఇది. అదే మనకు దీంట్లో వాట్ ఇస్ దిస్? ఎఫ్ సబ్‌షెల్‌లో అయితే 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5, 6 అండ్ 7. ఇన్ని ఉంటాయి, రైట్? ఇన్నిట్లో మనకు 1, 2, 3, 4, 5, 6, 7.
అండ్ నెక్స్ట్ 8, 9, 10, 11, 12, 13, 14. టోటల్‌గా 14 ఎలక్ట్రాన్స్ ఎఫ్ సబ్‌షెల్‌లో ఇమడగలవు. ఇప్పుడు అర్థమైందా? ఎస్‌లో ఎన్నుంటాయి? 2. పీలో ఎన్నుంటాయి? 6 అలా. ఇప్పుడు బ్యాక్ టు ద పెవిలియన్. ఫస్ట్ ఏదైతే సబ్‌షెల్ వస్తుందో దాన్ని 1s అంటాం. మళ్ళీ సెకండ్ షెల్‌లో సబ్‌షెల్ పేరు సెకండ్ షెల్ కాబట్టి ఫస్ట్ 2s వస్తుంది. సెకండ్ షెల్ అని చెప్పడానికి 2p అని వస్తుంది. థర్డ్ షెల్ కాబట్టి థర్డ్ షెల్ అని చెప్పటానికి 3s అని అంటాము. 3p అని వస్తుంది. 3d అని వస్తుంది. రైట్? అలాగే ఫోర్త్ సబ్‌షెల్ అని చెప్పడానికి 4s, 4p, 4d, 4f అని వస్తుంది. ఇంత నామన్‌క్లేచర్ మీకు అర్థమైతే చాలు. ఇప్పుడు చెప్పండి. సబ్‌షెల్ 1లో ఎస్. సబ్‌షెల్‌లో ఎన్నుంటాయండి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా తిరుగుతూ ఉంటాయి. దట్స్ ఇట్. అదే ఎల్‌లోకొచ్చేసరికి ఎన్ని ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి? ఫస్ట్ ఈ ఎస్‌లో ఏమైతుంది? 2s. ఈ 2 2s. అదే 2pకొచ్చేసరికి పీలో ఎన్నుంటాయి? 6 ఉంటాయి. కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ 1, 2, 3, 4, 5, 6 ఇట్లా. ఈడ వాట్ ఈస్ దిస్ ప్లేస్ లేకపోయినందువల్ల నేను ఇలా చెప్తున్నా. రైట్? ఇలా తిరుగుతుంటాయి. ఇదంతా ఎల్ షెల్. అలాగే ఇక్కడికొచ్చేసరికి 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడుంటాయి. 6 ఎలక్ట్రాన్స్ ఇక్కడుంటాయి. అండ్ 3d 10. 10 ఎలక్ట్రాన్స్ ఇవి ఎస్, ఇవి పి, ఇవి డి. ఎస్‌లో 2, పిలో 6, డిలో 10 ఉంటాయి. ఇవి ఎమ్. ఎన్‌కొచ్చేసరికి ఎస్‌లో 2, పిలో 6, డిలో 10 ఇట్లా. అదే ఎఫ్‌లోకొచ్చేసరికి 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది మ్యాటర్. ఓకే. నెక్స్ట్ వాలెన్స్ ఎలక్ట్రాన్. బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు నో సమ్ థింగ్స్. న్యూక్లియస్ ఇట్లుందనుకుందాం. రైట్? న్యూక్లియస్‌కి ఒక యాటమ్‌కి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటి అనంటే జాగ్రత్తగా వినండి. ఒక యాటమ్ యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అని ఏమంటామంటే ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉండే అన్ని ఎలక్ట్రాన్స్‌ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. మళ్ళీ చెప్తా. ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉండే అన్ని ఎలక్ట్రాన్స్‌ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. ప్రాక్టికల్‌గా చూపిస్తా చూడండి. ఇది ఇన్నున్నాయి. ఒక యాటమ్ ఉంది. ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్నున్నాయి అని అడిగితే ఏం చెప్తారు? సపోజ్ మనకు తెలుసు. ఇది షెల్ 1s ఫస్ట్ షెల్‌లో సబ్ షెల్ ఎస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది సెకండ్ వన్. సెకండ్‌లో ఎస్ ఉంటుంది, పి ఉంటుంది. అంతే కదా! సెకండ్ షెల్ అన్నందుకు 2s అంటాం. సెకండ్ సబ్ షెల్ అన్నందుకు 2p అంటాం. 2sలో 2 ఉంటాయి. కానీ 2pలో ఎన్ని ఉండాలి? 6 ఉండాలి. బట్ ఓవరాల్‌గా సెకండ్ షెల్ నేను చెప్పాను ఔటర్ మోస్ట్ షెల్ ఇదంతా ఒక యాటమ్ అయితే ఔటర్ మోస్ట్ షెల్ ఏమవుతుంది? దీనిది రెండోది. ఈ రెండో దాంట్లో ఎన్నున్నాయి? టోటల్ 3 ఉన్నాయి. అప్పుడు వాలెన్సీ ఎంత? 3. వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్నున్నట్టు? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. అలా. గాట్ ఇట్? అండ్ నౌ బై దిస్ వీ కెన్ వాట్ ఈస్ దిస్? డిటర్మైన్ దట్ వాలెన్సీ ఈస్ ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉండే టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్‌ని వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ వాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే మనం నెక్స్ట్ చదవబోయే కెమికల్ బాండింగ్ గానీ, రియాక్షన్స్ కానీ, ఏమైనా గానీ పార్టిసిపేట్ చేసేది. కానీ ఈ మిగతావి ఈ వాలెన్సీ కాకుండా ఎన్ని షెల్స్ ఉంటాయో, ఎన్ని షెల్స్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్స్ ఎన్ని షెల్స్ ఉన్నా కూడా అవి స్టేబుల్‌గా ఉంటాయి. అండ్ ఆ స్టేబుల్‌ని మనం ముట్టుకోం. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే దిస్. నేను ఒక మేజర్ ఎగ్జాంపుల్ ఇస్తా. ఇది న్యూక్లియస్. ఇలా ఉన్నాయనుకుందాం. ఓకే. ఇలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ఏది? ఏది వాలెన్స్ ఎలక్ట్రాన్? ఇలా. ఇదైతే 1s. చూడండి. ఈ 2, 2s. 1, 2, 3, 4, 5, 6 ఇది 2p. ఇంతవరకు ఓకేనా? సో, ఇదంతా ఏమైపోతుంది? 1, 2, 3, 4, 5, 6 ఈ ఇవన్నీ కలిపి 2. సారీ. ఇది 1, ఇది 2. నౌ వాలెన్సీ ఎలక్ట్రాన్ ఎంత అండి? ఇప్పుడు థర్డ్ యొక్క థర్డ్ షెల్. థర్డ్ షెల్ ఈస్ 3. థర్డ్ షెల్ ఎన్నున్నాయి? ఎన్నుంటే అన్ని. ఎన్నున్నాయి టోటల్? 2. సో, వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్నున్నాయి? ఈ యొక్క యాటమ్‌కి 2 ఉన్నాయి. గాట్ ఇట్? నౌ దీన్నే ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారా. సోడియం యాస్ వి డిస్కస్డ్ 11. ఆక్సిజన్ ఇట్ ఈస్ 8. దీన్ని ఎట్లా రాయొచ్చు? అగైన్ దీన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్‌లో 1 యొక్క ఎస్ ఉంటుంది. 1sలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ షెల్‌లో 2s2 ఉంటుంది. సెకండ్ షెల్‌లో p కూడా ఉంటుంది. 2p6 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ షెల్ ఏమొస్తుంది? 3s2 వస్తుంది. 3p6 వస్తుంది. థర్డ్ షెల్‌లో d కూడా వస్తుంది. 3d10. కానీ అన్ని ఉన్నాయా? 11 ఉన్నాయి సోడియంకి. సోడియం 11 ఉన్నాయి అనంటే ఇక్కడ 2, ఇక్కడ 8, 6, 10 ఇక్కడికి 10 అయిపోయినాయి. అంటే ఇక్కడికి ఆపేసేయాలి. ఇవన్నీ తీసేసేయాలి. ఇవన్నీ తీసేసి మనకు థర్డ్ షెల్‌లో ఎన్నున్నట్లు? ఒక్కటున్నట్టు. ఇది. నౌ ఇప్పుడు చెప్పండి.
ఇది ఒక షెల్, ఇది ఒక షెల్, ఇది ఒక షెల్. నౌ వాట్ ఈస్ ద వాలెన్సీ ఆఫ్ దిస్ సోడియం? సోడియం ఈజ్ 3s1. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్లు? మనకి సోడియంలో ఒక్క ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్నట్టు. ఒక్క ఎలక్ట్రాన్ ఎక్కువ ఉన్నట్టు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. సోడియంని మళ్ళీ తీసుకొస్తా. ఇది ఆక్సిజన్‌ని ఫస్ట్ దాంట్లో 1s2 ఉంటాయి. ఎందుకంటే ఎస్‌లో. సెకండ్ షెల్‌లో ఫస్ట్ s2 వస్తుంది. నెక్స్ట్ సబ్ షెల్‌లో p6 వస్తుంది. కానీ అన్ని ఉన్నాయా? ఇక్కడికే 10 అయిపోతున్నాయి. అలా కాదు కాబట్టి మనకు దీన్ని ఏం చేస్తాము? 8కి ఈక్వేట్ చేయాలి. ఇక్కడ 2 ఉన్నాయంటే ఇక్కడ 4 ఉంటాయి. 2pలో. ఇప్పుడు చెప్పండి. ఇది షెల్. ఇది కంప్లీట్ షెల్. వాలెన్సీ షెల్ ఏంటి? సార్ ఇవెందుకు పార్టిసిపేట్ చెయ్యవు కెమికల్ రియాక్షన్స్‌లో? ఇది మాత్రం ఎందుకు పార్టిసిపేట్ చేస్తుంది అనంటే, ఇది చూడండి బాగా. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఒకటి ఖాళీ అన్నా ఉండాలి, లేదా ఎక్స్‌ట్రా అన్నా ఉండాలి. దీంట్లో ఖాళీ ఏమైనా ఉన్నాయా? లేవు. పోనీ ఎక్స్‌ట్రా ఏమైనా ఉన్నాయా? లేవు. అలాంటప్పుడు ఇవి స్టేబుల్‌గా బంద్ ఉన్నాయి. కన్సిస్టెంట్‌గా ఉన్నాయి. అవి పార్టిసిపేట్ చేయవు. ఇక్కడ చూడండి ఎస్‌లో 2 ఉండాలి. ఒకటి ఇదన్నా తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే 3Sలో 3S ఉంది, 3P ఉంది, 3D 10 ఉంది. రైట్? ఇప్పుడిది ఒకటుంది. ఇది మొత్తం స్టేబుల్ కావాలి అనంటే ఇక్కడొకటి, ఇక్కడ 6, ఇక్కడ 10. మొత్తం 17 ఎలక్ట్రాన్స్ బయట నుంచి తెచ్చుకోవాలి. అంత చేసే పని కంటే ఇదేమనుకుంటుంది తెలుసునా? ఈ ఉన్న ఒక్క ఎలక్ట్రాన్‌నే దొబ్బేద్దాం అని చెప్పేసి రెడీగా ఉంటుంది. ఊరికే 17 ఎలక్ట్రాన్‌లు తెచ్చుకొని స్టేబుల్ అయ్యే కంటే ఉన్న ఒక ఎలక్ట్రాన్ వేరే వాళ్ళకిచ్చేద్దాం. అంటే ఇచ్చేద్దామనే కెపాసిటీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇచ్చేద్దామనే కెపాసిటీ. ఇక్కడి నుంచే మనకు స్టార్ట్ అవుతాయి. ఏదన్నా ఇచ్చేద్దామనే కెపాసిటీ ఉంటుంది చూడండి. దాన్నేమంటాము? ఎలక్ట్రో పాజిటివిటీ. పాజిటివ్‌నెస్ తీసుకో అని ఇచ్చేస్తూ ఉంటాయి. అలా ఇచ్చే తత్వాన్ని ఎలక్ట్రో పాజిటివిటీ అంటాం. అంటే ఎలక్ట్రాన్‌ని ఇచ్చేదాన్ని ఎలక్ట్రాన్ పాజిటివిటీ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా 1s2 అనేది స్టేబుల్. ఇది పార్టిసిపేట్ చేయదు. కానీ ఔటర్ మోస్ట్ షెల్‌లో ఉండే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 6. ఈ 6 ఎలక్ట్రాన్స్ మనకు కెమికల్ బాండింగ్‌లో కెమికల్ బాండ్ అవ్వడానికి, పెయిర్ అవ్వడానికి, షేర్ అవ్వడానికి, ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి అన్నిటికి ఇదే ఆట ఆడతాయి. ఇది మాత్రం సైలెంట్‌గా ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది థియరీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాలెన్స్ ఎలక్ట్రాన్. నౌ మీకు 2, 8, 18, 32 ఇలాంటి కాన్సెప్ట్ తెలియాలి. ఇది ఏంటి అనంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అ షెల్ సో యాస్ ఇట్ బికమ్స్ అ స్టేబుల్ వన్. దట్ విల్ డిస్కస్. ఇక్కడ చూడండి. ఇదంతా డిస్కస్ చేసామా? యాహ్! నౌ వాట్ ఈస్ దిస్ కేఎల్ఎంఎన్? ఇవి ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. n=1 అయితే ఇది, n=2 అయితే ఇది, n=3 అయితే ఇది, n=4 అయితే ఇది. టోటల్ ఎన్నుంటాయి? ఎప్పుడన్నా గాని గుర్తుపెట్టుకోండి. ఎస్‌లో 2 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ 2, ఇక్కడ 6 టోటల్ కలిపితే 8 ఉండాలి. ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 10. టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్నుండాలి? టోటల్ 18 ఉండాలి. 18 ఉంటే ఇది స్టేబుల్‌గా ఉన్నట్టు. ఎందుకంటే ఈ n=3లో 18 ఎలక్ట్రాన్స్ పట్టే కెపాసిటీ ఉంది. n=4 అయితే n అంటాం. ఎన్‌లు ఎన్నుంటాయి? ఎస్‌లో 2, పిలో 6, డిలో 10, ఎఫ్‌లో 14. ఇవన్నీ కలిపితే 24, ఒక 30, 32. ఇదే 2, 8, 18, 32. దీనికంతటికి జనరల్ ఫార్ములా ఉంది 2n². n=1 సబ్స్టిట్యూట్ చేయండి. మీకు 2 వస్తుంది. అంటే మాక్సిమం ఈ షెల్‌లో 2 ఎలక్ట్రాన్స్ ఉండగలవని. n=2 సబ్స్టిట్యూట్ చేయండి. 4 2 జా 8. అదే ఇదొస్తుంది. అంటే n=2 అంటే ఎల్ షెల్. ఎల్ షెల్‌లో టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నుంటాయంటే ఇమడగలవు అంటే 8. n=3 సబ్స్టిట్యూట్ చేయండి. అది ఎం షెల్ అవుతుంది. n=3 అంటే 3 2 9, 9 2 జా 18. n=3 సబ్స్టిట్యూట్ చేస్తే ఎం షెల్‌లో టోటల్‌గా 18 ఎలక్ట్రాన్స్ ఇమడగలవని. ఆ 18 లేవు అనంటే మొత్తం పోనీకన్నా లేదా కొన్ని ఎక్స్‌ట్రా యాడ్ అయినా దాన్ని బట్టి ఉంటుంది. n=4 అయితే 4 2 16 2 జా 32. 2n². ఈ 2n² సబ్స్టిట్యూట్ చేస్తే 32 ఆర్ ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ n=4 అంటే n షెల్‌లో ఇమడగలిగే మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది థియరీ. ఇట్లా ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క షెల్‌లో ఎన్నుంటాయి, ఒక్కొక్క సబ్ షెల్‌లో ఎన్నుంటాయి. ఇది డిస్కషన్. ఇది మీకు తెలిస్తే రేపొద్దున్న లాస్ట్‌లో ఇక్కడ 32 లేవు 30 ఉన్నాయి అనంటే ఒక కేసు 2 ఎక్స్‌ట్రా తెచ్చుకొని ఇది స్టేబుల్ అన్నా అవ్వడానికి చూస్తుంది. లేదా 30 అన్నా వేరే వాళ్ళకిచ్చేకి చూస్తుంది. 30 వేరే వాళ్ళకిచ్చేది అది కాని పని. సో, బయట నుంచి ఏం చేస్తుంది 2 ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్‌లు ఎక్కడ ఉన్నాయి అనంటే +2 చేసి ఇది 32 అయ్యి ఇది స్టేబుల్ అయ్యేకి చూస్తుంది. కానీ ఇవి మాత్రం పార్టిసిపేట్ కావు కెమికల్ రియాక్షన్‌లో. ఎందుకంటే ఇవి కాన్స్టెంట్‌గా సాటిస్ఫైడ్‌గా ఉన్నాయి. దట్స్ ఇట్. ఇది కాన్సెప్ట్. సిస్టమ్ బాగా హ్యాంగ్ అవుతుంది. మీరు లాస్ట్ 2, 3 వీడియోస్‌లో కూడా చూస్తూనే ఉండొచ్చు. వీడియో స్ట్రక్ అవ్వడం అవన్నీ. దానికి నేను ఎన్నో ఫీట్స్ చేస్తున్నాను. వన్ అమాంగ్స్ట్ దోస్ ఈస్ దిస్. లెట్ us కంటిన్యూ ద వీడియో. వాట్ అన్ అటామిక్ రేడియస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ విచ్ వి కెన్ నో బెటర్ ఇన్ డయాగ్రమాటికల్ అప్రోచ్. లెట్ వి సీ దట్. ఒక న్యూక్లియస్ ఉంది. రైట్?
ఒక న్యూక్లియస్ ఉంది. దానికి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కంప్లీట్‌గా. అండ్ దిస్ ఈజ్ 1 ఆటమ్. దెర్ ఈజ్ 1 మోర్ ఆటమ్ విచ్ హాస్ న్యూక్లియస్ అండ్ దానికి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. రైట్? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇలా. తిరుగుతూ ఉన్నాయి ఆర్బిటాల్స్‌లో. నౌ వాట్ ఐ ఆస్క్ యూ ఈజ్ అటామిక్ రేడియస్ అంటే ఫస్ట్ డెఫినిషన్ చెప్తా. అటామిక్ రేడియస్ ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఇట్స్ న్యూక్లియస్ టు ద ఔటర్ మోస్ట్ వాలెన్స్ ఎలక్ట్రాన్. నౌ అదే ఇక్కడ కూడా అప్లై చేస్తే న్యూక్లియస్ నుంచి ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్‌కి. నౌ యూ సీ హియర్ ఎక్కడ అటామిక్ రేడియస్ ఎక్కువ ఉంది. అటామిక్ రేడియస్ ఈజ్ మోర్ హియర్ వెన్ కంపేర్డ్ విత్ దిస్. ఎందుకు? బికాస్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. యాజ్ ద డెఫినిషన్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఐ మీన్ వాలెన్స్ ఎలక్ట్రాన్ నుంచి న్యూక్లియస్ ఆర్ వైస్ అవర్స్ కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏమంటున్నాం? అటామిక్ రేడియస్ అంటున్నాం. హెన్స్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5 ఉన్నాయి. అప్పుడేమైపోతుంది? నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ మనకు అటామిక్ రేడియస్ అనేది పెరుగుతూ పోతుంది. దిస్ యూ నో దిస్ రైట్? దీన్ని బట్టి అటామిక్ రేడియస్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంతవరకు మీకు తెలిస్తే చాలండి. దీని నుంచి మన ఆట మొదలవుతుంది ఇప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి. అటామిక్ రేడియస్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి అనంటే దాని మధ్యలో ఉండే అటామిక్ రేడియస్ కూడా పెరుగుతూ పోతుంది అని. ఇంతవరకు ఓకే కదా? నౌ మీలో చాలామంది ఇబ్బంది పడి నాకు కెమిస్ట్రీ అంటే ఇబ్బంది అని చెప్పి కెమిస్ట్రీ కూడా పక్కకు పెట్టేసి డిగ్రీలో వేరే సబ్జెక్ట్ తీసుకున్నోళ్ళు చాలామంది ఉండింటారు. లెట్ మీ మేక్ ఇట్ ప్రిసైజ్ అండ్ సింపుల్. థాట్ ఈజ్ వాట్ వి ఆర్ డీలింగ్ విత్ దిస్ పీరియాడిక్ టేబుల్. నౌ పీరియాడిక్ టేబుల్‌లో మనం ఒకటి డిస్కస్ చేసాం. H is for P. P for periods, G for group. P అనేది హారిజాంటల్‌గా ఉంటాయి. గ్రూప్ అనేది వర్టికల్‌గా ఉంటుంది. ఇది లూసెంట్ కెమిస్ట్రీలోనే నేను మీకు చెప్పాను. నౌ గ్రూప్ అంటే ఇది, పీరియడ్స్ అంటే ఇవి. పీరియడ్స్ ఎప్పుడు ఎట్లుంటాయి? హారిజాంటల్‌లో ఉంటాయి. హారిజాంటల్ అంటే ఇవి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ పీరియడ్. రైట్? హారిజాంటల్‌గా ఉండేటివన్నీ పీరియడ్స్. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వాట్ ఈస్ అ గ్రూప్? గ్రూప్ ఈస్ దిస్ వర్టికల్‌గా ఉండేటివన్నీ గ్రూప్స్. ఇది గ్రూప్ 1, గ్రూప్ 1, గ్రూప్ 2A, గ్రూప్ 3A, గ్రూప్ 4A ఇది వర్టికల్, గ్రూప్ 5A ఇవన్నీ గ్రూప్స్ అనమాట. నౌ గ్రూప్స్ అండ్ పీరియడ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. అసలు ఎందుకు ఇవి గ్రూప్స్ అండ్ పీరియడ్స్‌గా డిఫైన్ చేశారు అనంటే ఫస్ట్ ఈ పీరియాడిక్ టేబులే మనకు అటామిక్ నంబర్ ఇంక్రిమెంటల్‌గా ఎలా మూవ్ అవుతుందనే దాన్ని బట్టే మనకు డిజైన్ చేశారు. అటామిక్ నంబర్ ప్రకారం వాల్యూస్ ఆర్ ఎలిమెంట్స్ అనేటివి ప్లేస్ అయ్యాయి. అది మనకు తెలిసిందే. నౌ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది బ్లాక్ డయాగ్రమాటికల్ వేలో ఈ ఫస్ట్ రెండిటిని ఎస్ బ్లాక్ అంటారు. ఈ మొత్తాన్ని పి బ్లాక్ అంటారు. ఈ మొత్తాన్ని డి బ్లాక్ అంటారు. ఈ రెండిటిని ఎఫ్ బ్లాక్ అంటారు. ఎఫ్ బ్లాక్‌లో ఫస్ట్ లాంథనాయిడ్స్, నెక్స్ట్ యాక్టినాయిడ్స్ ఉంటాయి. దీని డిస్కషన్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఇది దీని 1. ఎస్ బ్లాక్ ఫస్ట్ 2, నెక్స్ట్ ఎస్ తర్వాత పి బ్లాక్, నెక్స్ట్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. ఎందుకు ఇలా అంటాము అనంటే సింపుల్. ఇక్కడ ఎస్ బ్లాక్ అని ఎందుకు అంటామంటే యాస్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ డినోట్స్. ఎస్ బ్లాక్ అంటే మనం ఇప్పుడే వాలెన్స్ వాట్ ఇస్ దిస్ షెల్ చూసాం. వాలెన్స్ షెల్ ఏముంటుంది? వాలెన్స్ షెల్ అనేది ఎస్‌లో ఉంటుంది. అందుకు ఈ ఈ గ్రూప్‌లో ఈ బ్లాక్‌లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటి వాలెన్స్ షెల్‌లో ఉండే సబ్ షెల్ వేకెంట్‌గా ఏది ఉంటుంది? ఎస్ ఉంటుంది. అందుకే ఇది ఎస్ బ్లాక్ ఎలిమెంట్ అంటాం. అలాగే పి బ్లాక్ ఎలిమెంట్ అనంటే ఈ పి బ్లాక్‌లో ఉండే అన్ని ఎలిమెంట్స్ యొక్క వాలెన్స్ షెల్‌లో ఉండే సబ్ షెల్ ఏది ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది అనంటే పి సబ్ షెల్ అనేది ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది. అది మాత్రమే ఇన్‌కంప్లీట్‌గా ఉంటుంది కాబట్టి పి బ్లాక్‌లో వేశారు. సిమిలర్‌లీ ద డి అండ్ ఎఫ్ బ్లాక్. లెట్ వి సీ దట్ డయాగ్రమాటికల్లీ. ఇక్కడ చూడండి ఎంత ఈజీ అయిపోతుంది. మనం కష్టం అని అనుకుంటున్న కొద్దీ కష్టం. కాదు అని అనుకుంటే వెరీ ఈజీ. చూడండి నేను ఈజీ చేస్తా. నౌ ఇక్కడ చూడండి ఇదేమన్నాం 1A. గ్రూప్ నంబర్‌లో ఒక మనకి ప్లస్ పాయింట్ ఉంది. 1 అంటే వాలెన్స్ ఎలక్ట్రాన్ 1 ఉంటుంది. 2 అంటే గ్రూప్ 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ వాలెన్సీలో ఉంటాయి. 3 అంటే 3 ఎలక్ట్రాన్స్ వాలెన్స్‌లో ఉంటాయి. అలా రైట్? 3A ఏలన్నీ. ఓకే. నౌ యూ సీ హియర్ 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1. ఇక్కడ చూడండి 2s2, 3s2 అన్నీ ఎస్‌లలో ఉన్నాయి. వాలెన్సీ ఎలక్ట్రాన్ అనేది ఏంటి? వాలెన్సీ సబ్ షెల్ ఏంటి? ఎస్. అందుకే ఎస్ బ్లాక్. ఇక్కడ చూడండి ఇవి నోబుల్ గ్యాసెస్ అని అంటాం. ఎందుకు నోబుల్ గ్యాసెస్ అని అంటామంటే మనకు తెలుసు ఎస్‌లో 2, పిలో 6 ఉనుంటే ఇది కంప్లీట్‌లీ స్టేబుల్ యాటమ్. ఎందుకంటే ఎన్ని ఇమడగలవో అన్నీ దాంట్లో ఉన్నప్పుడు నైదర్ ఇట్ టేక్స్ నార్ ఇట్ గివ్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ స్టేబుల్ అండ్ ఐడియల్ యాటమ్. రైట్? దాన్నే
మనం ఏమంటాం? గ్యాసెస్, నోబుల్ గ్యాసెస్ అని అంటాం. దిస్ హీలియం, నియాన్, ఆర్గాన్ ఇవన్నీ వాట్ ఆర్ దీస్? నోబుల్ గ్యాసెస్. ఎందుకంటాము అనంటే బికాస్ దీన్ని చూడండి 1s2, 2s2, 2p6, 3s2, 3p6, s2p6, 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 s2p6 ఇవి స్టేబుల్ అనమాట. ఎప్పుడైతే స్టేబుల్ ఉంటాయో నైదర్ దే కెన్ గివ్ నార్ దే కెన్ టేక్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దీస్ ఆర్ గివెన్ యాజ్ అ నోబుల్. నోబుల్ అంటే ఐడియల్ గ్యాసెస్ అని. ఎందుకు అనేది ఇందుకు. ఇది పక్కన పెడితే ఇక్కడ చూడండి. ఇవన్నీ పీ గ్రూప్ ఎలిమెంట్ అని ఎందుకంటామంటే యాజ్ యూ మూవ్ హియర్ ఇక్కడ చూడండి. పీ బ్లాక్‌లో పీ బ్లాక్ అని ఎందుకంటాము అంటే ఇదంతా వాలెన్సీ యాజ్ వి డిస్కస్డ్ దాని యొక్క షెల్‌లో సబ్ షెల్ ఉంటుంది గదా! వాలెన్సీ షెల్‌లో సబ్ షెల్ ఏది వేకెంట్‌గా ఉంటుంది? పీ. అందుకే పీ బ్లాక్‌లో ఉంటుంది. చూడండి ఎస్2 పీ6, పీ5, 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 పీ4, 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 పీ3, పీ3, పీ2, పీ1 అట్లా. ఇక్కడేమైతుందనంటే పీలో 6 ఉండాలి. కానీ ఇక్కడేమో 5 ఉన్నాయి. ఇక్కడేమో 4 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. అందుకేమైతుంది పీ వాలెన్స్ సబ్ షెల్ అనేది వేకెంట్‌గా ఉంది కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్నీ పీ బ్లాక్‌లో వేశారు. సిమిలర్‌లీ విత్ డి. డి చూడండి డి, డి, డి. డి అనేది మనకు ఇన్‌కంప్లీట్‌గా ఉంది. అందుకు ఇవన్నీ డి బ్లాక్ ఎలిమెంట్స్. సిమిలర్‌లీ దిస్ ఈ 2 లాంథనైడ్స్, యాక్టినాయిడ్స్ కూడా ఎఫ్ వాలెన్సీ షెల్‌లో ఉండే ఎఫ్ సబ్ షెల్ అనేది వాట్ ఈస్ దిస్ ఏంది ఇన్‌కంప్లీట్‌గా ఫిల్ అయి ఉంటుంది. అందుకు అది మాత్రమే ఇట్ టేక్స్ పార్ట్ ఇన్ వాట్ ఈస్ దిస్ కెమికల్ బాండింగ్ ఆర్ కెమికల్ రియాక్షన్స్ వాటెవర్ ఇట్ ఈస్. అది నెక్స్ట్ క్లాసెస్‌లో చూద్దాం కెమికల్ బాండింగ్ అనేది. ఇది మీకు తెలిస్తే చాలు. ఎందుకు ఇట్లా గ్రూప్ చేశారనేసి. రైట్. ఇవే మన క్లాస్‌లో మన సార్‌లు గంటలు గంటలుగా చెప్తారు. నన్నేమో 15 నిమిషాలు, 20 నిమిషాల్లో చెప్పేయమంటారు మీరు. ఓకే. నౌ యూ సీ హియర్ ఎస్‌పీడీఎఫ్ అనేది అయిపోయింది కదా! నౌ వి డిస్కస్డ్ హియర్. ఎస్‌పీడీఎఫ్ అయిపోయింది. ఇక్కడ నేను ఒకటి చెప్తా చూడండి. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేటి వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఈ బ్లూ కలర్‌లో ఉన్నాయి చూడండి. అవి పోస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అండ్ పోస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. దీని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే నేను చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని అడిగేది ఏంటి అనంటే ట్రాన్సిషన్, పోస్ట్ ట్రాన్సిషన్. నౌ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్ బ్లాక్‌లో దీన్ని గ్రూప్ 1 అంటాం. 1ఏ దీన్ని ఆల్కలీ మెటల్స్ అంటాము. దీన్ని ఆల్కలైన్ అర్త్ మెటల్స్ అని అంటాం. నౌ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని హాలోజన్స్ అంటాం. అవన్నీ మళ్ళీ చెప్తాలండి. గ్రూప్ 17ని. ఫస్ట్ ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ అర్త్ మెటల్స్ ఎందుకంటామంటే లిథియం. లిథియంలో ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1. అదే బెరీలియంకొచ్చేసరికి 2. అదెలా చెప్తున్నారు సార్ అంటే సింపుల్. మనకి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 2s1 వాలెన్సీ షెల్‌లో ఒకటుంది. 2s2 వాలెన్సీ షెల్‌లో 2 ఉన్నాయి. నౌ యూ టెల్ మీ నా దగ్గరేమో 1 ఎలక్ట్రాన్ ఉంది. మీ దగ్గరేమో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాలెన్సీ షెల్‌లో. వాలెన్సీ షెల్‌లో. నా దగ్గర ఉన్న 1 ఎలక్ట్రాన్ ఎవరికైనా ఇచ్చేసాననుకోండి. అప్పుడు నేను స్టేబుల్ అయిపోతా. రైట్. అదే మీరైతే 1 కాదు 2 ఇవ్వాలి. రైట్. గివెన్ ఎ ఛాన్స్ ఒక్క ఇన్‌స్టంట్ ఆఫ్ టైమ్‌లో 1 ఇచ్చేయడం ఈజీయా? 2 ఇచ్చేయడం ఈజీయా? 1 ఇచ్చేయడం ఈజీ. ఏదైతే ఈజీయో వాళ్ళే హైలీ రియాక్టివ్. ఎందుకు హైలీ రియాక్టివ్ అంటామంటే వాళ్ళు 1 ఇచ్చేస్తే వాళ్ళు స్టేబుల్ అయిపోతారు. అందుకే దే ఆర్ హైలీ రియాక్టివ్. హెన్స్ ఆల్కలీ మెటల్స్ 1 ఇస్తే స్టేబుల్ అయిపోతారు కాబట్టి దే ఆర్ హైలీ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ విత్ 2ఏ. అందుకే వీటిని ఆల్కలైన్ అర్త్ మెటల్స్ అంటాం. ఆఫ్‌కోర్స్ సాల్యుబిలిటీ ఇన్ వాటర్ అవన్నీ డిఫైన్ అయితాయి. ఆల్కలీ అంటే డెఫినిషన్ అవన్నీ ఉంటాయి. బట్ యెస్ ఇవి హైలీ రియాక్టివ్ థాన్ 2ఏ. ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం 2ఏని. ఎందుకంటే ఇవి దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ కాంపౌండ్స్ ఇన్ ఎర్త్. దట్స్ ఇట్. ఈ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం ఇవన్నీ ఎర్త్‌లో కనపడుతుంటాయి. నెక్స్ట్. నౌ దిస్ ఈస్ ఇట్. ఇది ఇంతవరకు అయిపోయింది కదా! ఇవన్నీ ట్రాన్సిషన్ మెటల్స్. ఇవన్నీ పోస్ట్ ట్రాన్సిషన్ మెటల్స్. ఈ ఆరెంజ్ కలర్‌లో ఏవైతే ఉన్నాయో వాటిని మెటలాయిడ్స్ అని అంటాము. అండ్ ఈ గ్రీన్ కలర్‌లో ఉండేటివన్నీ నాన్ మెటల్స్ అని అంటాం. ఇదేమో నాన్ మెటల్. ఇక్కడేమో మెటాలిక్ కొద్దిగా అయింది. ఇక్కడేమో పూర్తిగా మెటాలిక్ అయిపోయింది. అంటే మెటాలిక్ నేచర్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాడు. అదే చెప్పాడు. ఇక్కడ ఉందిగా. మెటాలిక్ నేచర్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే నాన్ మెటాలిక్ ఇలా ఇంక్రీజ్ అవుతున్నట్టే కదా! అదెలా సార్ అంటే నాన్ మెటాలిక్ ఎట్లా అంటే ఇక్కడ మెటల్ 100% మెటల్. ఇక్కడికెళ్ళే కొద్దీ 50% మెటల్ అంటే తగ్గింది. ఇక్కడికెళ్ళే కొద్దీ 100% నాన్ మెటల్. కాబట్టి ఇక్కడ 0% నాన్ మెటల్. ఈడ 50% నాన్ మెటల్. ఈడ 100% నాన్ మెటల్. నాన్ మెటల్ అనేది ఇలా పెరుగుతూ పోతుంది. అలానే చెప్పాడు. నాన్ మెటల్ అనేది ఇక్కడ 0, ఇక్కడ 50, ఇక్కడ 100. అదే ఇంక్రీజ్ అవుతుంది. అదే చెప్పాడు. నౌ విల్ కమ్ బ్యాక్ టు అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ ఎందుకు అనంటే ఎందుకంత ఇంపార్టెంట్ అవుతుంది అనంటే నేను చెప్పాను. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగే కొద్దీ అటామిక్ రేడియస్ పెరుగుతుంది అనేసి. నౌ ఇవి కూడా అరేంజ్డ్ ఇన్ అ ఫ్యాషన్ ఆఫ్ అటామిక్ రేడియస్. అంతే కదా! నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే పెరుగుతూ పోతాయో అలానే ఈ పీరియాడిక్ టేబుల్ అనేది
అరేంజ్డ్ అని మనం లూసెంట్ కెమిస్ట్రీలో కూడా చదివాం. అంతే కదా! ఆ! ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. హైడ్రోజన్ తర్వాత లిథియం. యాహ్! HLiNaBRaCSFr ఇవన్నీ మీకు గుర్తుండిండాలి. ఓకే. హెచ్, హెచ్‌ఇ, ఎల్ఐ, బిఇ, బిసిఎన్ఓఎఫ్ఎన్ఇ ఇవి 1, 2, 3 నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 4, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 5, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6, 7, 8, 9 ఇలా అరేంజ్ చేయబడ్డాయి. ఓకే. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా అరేంజ్ చేయబడ్డాయి. 14, 15 ఇలా. ఓకే. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ సి ఇక్కడ మీరు బాగా చూడండి. ఇక్కడ చూడండి. 2s1, 3s1, 4s1, 5s1, 6s1, 7s1 అంటే 1, 2, 3, 4, 5, 6 ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ షెల్ యొక్క వాల్యూస్. షెల్లులు పెరిగే కొద్దీ న్యూక్లియస్ నుంచి ఔటర్ మోస్ట్ వాలెన్స్ ఎలక్ట్రాన్‌కి డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అంతే గదా! షెల్లులు పెరిగే కొద్దీ న్యూక్లియస్ ఈడుంటుంది. షెల్ నుంచి ఇది కే, ఇది ఎల్ అయితే ఇంకా ఇంత దూరం, ఇంకా ఎమ్ ఈడ. సో, షెల్లులు పెరిగే కొద్దీ డిస్టెన్స్ పెరుగుతుంది. అంటే మనకు అటామిక్ రేడియస్ అనేది ఇలా పెరుగుతూ పోతుంది డౌన్‌కి. 2, 3, 4, 5, 6 ఇట్లా. హెన్స్ అదే డిస్క్రిప్షన్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? బాగా చూడండి. ఇక్కడ చూడండి. అటామిక్ రేడియస్ అనేది ఇలా అటామిక్ రేడియస్ అనేది ఇలా పెరుగుతూ పోతుంది. టాప్ టు బాటమ్. అలాగే అటామిక్ రేడియస్ అనేది ఇలా కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది. బాగా చూడండి ఈడ. అటామిక్ రేడియస్ అనేది ఇలా పెరుగుతూ పోతుంది. బికాస్ మెటాలిక్ నేచర్ అనేది ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు వాట్ ఈస్ దిస్? అటామిక్ రేడియస్ అనేది కూడా పెరుగుతూ పోతుంది. ఇక్కడ మనకు అటామిక్ రేడియస్ తక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా పెరిగే కొద్దీ అటామిక్ రేడియస్ అనేది పెరుగుతూ పోతుంది. గ్రూప్‌లో రివర్స్. అదే ఇక్కడ డిస్కస్ చేసాం. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆర్ట్ అయిపోయింది. అటామిక్ రేడియస్ ఎట్లా గుర్తుండాలి? ఇలా పెరుగుతుంది. ఇలా పెరుగుతుంది. ఈ 2 గుర్తుపెట్టుకుంటే చాలు. నౌ ఇప్పుడు నేనొక కథ చెప్తా చూడండి. చిన్నది 10 సెకండ్స్‌లో. న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్‌కి ఇంత దూరంలో లాస్ట్ వాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది. ఇంకొక యాటమ్ ఉంది. దాని యొక్క వాలెన్స్ ఎలక్ట్రాన్ ఇంత దూరంలో ఉంది. నౌ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? వాలెన్స్ ఎలక్ట్రాన్‌ని ఎక్స్‌టర్నల్ ఫోర్స్ అప్లై చేస్తే అది కాస్త బయటికెళ్ళిపోతుంది చూడండి. అది ఆ ఫోర్స్‌ని అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. ఆ ఎనర్జీని. రైట్? ఇప్పుడు చెప్పండి. న్యూక్లియస్‌కి దగ్గరున్న ఎలక్ట్రాన్‌కి ఎక్కువ ఎనర్జీ కావాలా బయటికి పంపియడానికి? న్యూక్లియస్‌కి దూరంగా ఉన్న ఎలక్ట్రాన్‌ని బయటికి పంపియడానికి ఎక్కువ ఎనర్జీ కావాలా? న్యూక్లియస్‌కి దగ్గర ఏదైతే ఉంటుందో అది న్యూక్లియస్ పట్టుకొని ఉంటుంది. కాబట్టి అక్కడ ఎక్కువ ఎనర్జీ కావాలి. అండ్ ఈ ఎక్కువ ఎనర్జీ ఎక్కడ కావాలి? దగ్గరున్న ఆటమ్. అంటే అటామిక్ రేడియస్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ అవసరం ఉంటుంది. ఆ న్యూక్లియస్ నుంచి ఎఫెక్ట్ బయటికి పంపియడానికి. అంతే గదా! అలా ఉండడానికి. అంతే కదా! డివైడ్ అండ్ రూల్ పాలిసీ అన్నట్టుగా ఇక్కడేమో ఇంత దూరంగుంది. కాబట్టి ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ కొంచెం తక్కువ ఇచ్చినా గూడా ఇది బయటికెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. ఎందుకంటే న్యూక్లియస్ ఇక్కడుంది. దీని ఎఫెక్ట్ ఇంత దూరం రావాలి అనంటే చాలా తక్కువుండొచ్చు ఎఫెక్ట్. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? అయనైజేషన్ పొటెన్షియల్. అటామిక్ రేడియస్ ఈజ్ ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ పొటెన్షియల్. ఇంతవరకు మనకర్థమైందా దీనివల్ల? రైట్? దీనివల్ల యెస్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. అయనైజేషన్ ఎంథాల్పీ అనంటే అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఎనర్జీ ఎప్పుడైతే ఎంతైతే మనం ఇస్తామో అప్పుడు ఎలక్ట్రాన్ బయటికెళ్ళేటప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం ఎంథాల్పీ అని అంటాం. సో, అయనైజేషన్ పొటెన్షియల్ అన్నా, ఎంథాల్పీ అన్నా మీకు మాగ్నిట్యూడ్ సేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. హెన్స్ దిస్ ఈస్ దిస్. నౌ పైన ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని ఉంది. అంటే ఒక ఐసోలేటెడ్ గ్యాషియస్ యాటమ్ ఉంది. ఒక యాటమ్ ఉంది. ఓకే. సేమ్ ఇదే కాన్సెప్టే. ఒక న్యూక్లియస్ ఉంది. ఎలక్ట్రాన్ ఇంత దూరంలో ఉంది. ఇంకొక న్యూక్లియస్ ఉంది. ఇంకొక ఎలక్ట్రాన్ ఇంత దూరంలో ఉంది. నౌ ఇక్కడ చూడండి. ఒక ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్‌ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేయాలి అనంటే, ఇక్కడ ఒక ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ సేమ్ ఎలక్ట్రాన్ ఇక్కడ యాడ్ చేయాలి అనంటే, ఎక్కడ ఎక్కువ ఎనర్జీ కావాలి నాకి? చెప్పండి. ఎక్కడైతే మనకు న్యూక్లియస్ ఎఫెక్ట్ ఎక్కడ ఎక్కువుంటుందో అక్కడ ఎక్కువ ఎనర్జీ కావాలి. ఇన్ వాట్ ఈస్ దిస్? బ్రీఫ్ నేను చెప్పాలి అనంటే ఎక్కడైతే ఎక్స్‌ట్రా ఎలక్ట్రాన్ యాడ్ అవుతుందో అక్కడ ఎనర్జీ యాడ్ అయిన తర్వాత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ అయిన తర్వాత రిలీజ్ అయ్యే ఎనర్జీనే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని అంటాం. ఎలక్ట్రాన్ న్యూక్లియస్‌కి దగ్గర ఉందనుకోండి ఎక్కువ న్యూక్లియస్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హెన్స్ ఎక్కువ న్యూక్లియస్ దగ్గరగా ఉంది అనంటే అటామిక్ రేడియస్ తక్కువుంది. అప్పుడు ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఎక్కువుంది. అండ్ వాట్ ఈస్ దిస్? అటామిక్ రేడియస్ తక్కువుంటే న్యూక్లియస్‌కి దగ్గరుంటుంది. న్యూక్లియస్‌కి దగ్గరుంది అనంటే ఎలక్ట్రాన్ యాడ్ అయితే దానివల్ల న్యూక్లియస్ దగ్గర ఉండడం వల్ల గెయిన్ అనేది
వాట్ ఇస్ దిస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది. హెన్స్ దీస్ టు ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అయిపోయింది. అటామిక్ రేడియస్ ఇలా పెరిగితే వాట్ ఇస్ దిస్ అయనైజేషన్ ఎంథాల్పీ ఏమవ్వాలి? ఇలా ఇలా రావాలి. అంతే కదా! అటామిక్ రేడియస్ ఇట్లుంది. అయనైజేషన్ ఎంథాల్పీ ఇలా రావాలి. అదే ఇట్లిచ్చాడు. అటామిక్ రేడియస్ ఇలా కిందకుంది అనంటే మనకి ఎలక్ట్రాన్ గెయిన్ అనేది ఎనర్జీ అనేది ఇట్లుండాలి. అదే కదా ఇక్కడ ఇచ్చాడు. దట్స్ ఇట్. దట్స్ ఇట్. ఇట్ ఈస్ గివెన్. అదే ఇక్కడ చూడండి. దీన్ని బేస్ చేసుకొని చాలు. ఇది బేస్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూడండి. అటామిక్ రేడియస్ ఇలా ఉంది. పెరుగుతోంది. అప్పుడు దీనికి రివర్స్‌లో అయనైజేషన్ పొటెన్షియల్ ఎంథాల్పీ ఉంటుంది దీని ప్రకారం. ఇది వచ్చిందా లేదా? ఇక్కడ నుంచి చూడండి ఇలా. ఇలా డైరెక్షన్ ఇచ్చాడు. నౌ అటామిక్ రేడియస్ ఇలా పెరుగుతుంది అనంటే వాట్ ఇస్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అనేది ఇలా పెరుగుతుంది ఆపోజిట్‌లో. ఇది కూడా ఆపోజిట్ ఇచ్చాడా లేదా? అదే చెప్పాడు. బై దిస్ వాట్ వి కుడ్ నో ఇట్ ఈస్ సింపుల్. ఇట్ ఈస్ థాట్ యాహ్! ఇట్ ఈస్ థాట్ ఇక్కడ చూడండి 2s2 2p5 అంటే దీనికి ఒక్కటి +1 యాడ్ చేశామనుకోండి దట్స్ ఇట్. ఇది 2s2 2p6లోకెళ్ళిపోతుంది. అంటే ఇది స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ ఎక్కువున్నాయి. దీనికి ఒక్క ఎలక్ట్రాన్ తీసేసుకోవాలన్నట్లుంటుంది. అదే మీరు ఇటు సైడ్ చూడండి. ఇటు సైడ్ ఇవి. ఇది 1 ఇది 2 అంటే ఏంటి? ఇక్కడ వాట్ ఇస్ దిస్? యాహ్! ఇక్కడేమైపోతుంది అనంటే వాట్ ఇస్ దిస్ ఇక్కడ? ఇక్కడ S1 అని ఉంటుంది. 2s1 ఇక్కడ 2s2 ఇవేం చేస్తాయి? ఇవి ఇవ్వడానికి రెడీగుంటాయి. ఇది ఇచ్చేసామనుకోండి s ఆర్బిటాల్ మొత్తం ఇచ్చేసినట్లే. అంటే స్టేబుల్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఇవి 2 ఇచ్చేకి రెడీగుంటుంది. కానీ మనకు కావాల్సిందేమో ఒకటి. ఈ ఒక్కటి కావడానికి కోసము ఇక్కడ ఈ S1 ఉందే ఇది పోయి ఇలా పోయి ఇక్కడ ఇచ్చేస్తది. అంటే ఈ 7b అనే గ్రూప్‌కి 1a అనే గ్రూప్ కరెక్ట్ జోడీ అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఒకటి కావాలి. ఇక్కడ వీళ్ళు ఒకటి వదిలించుకోవాలి. అందుకే మీరు చూడండి బాగా ఎఫ్ ఆర్ ఎన్ఏ సీఎల్ ఇక్కడుందా? సీఎల్ ఇక్కడ ఎన్ఏ ఉంది. అంటే సీఎల్ ఒకటి కావాలని చూస్తూ ఉంటుంది. ఎన్ఏ ఒకటి ఇవ్వాలని చూస్తూ ఉంటుంది. వీళ్ళకి కరెక్ట్ పేరు దొరుకుతుంది. ఎన్ఏసీఎల్ అయిపోతుంది. అండ్ ఇట్ ఫార్మ్స్ అ సాల్ట్. దీన్ని అయానిక్ బాండ్ అని అంటాం. ఇక్కడ ఏమైపోతుంది? ఈ అయానిక్ బాండ్‌ని తీసేకి రాదు. ఎందుకు తీసేకి రాదు అనంటే మనకు ఈ ఎన్ఏ అనేది ఒకటి ప్లస్ ఇచ్చేసి 2s2 2p6 స్టేబుల్ కాన్ఫిగరేషన్‌కి చేరిపోతుంది. ఒక్కసారి స్టేబుల్ అయిందంటే దాన్ని విడగొట్టడానికి మనకి హ్యూజ్ ఎనర్జీ కావాలి. అందుకే అయానిక్ బాండ్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బాండ్స్ అనేది కెమికల్ బాండింగ్‌లో నెక్స్ట్ వస్తుంది. ఇది మనకు కావాల్సింది. ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అనంటే యాహ్! ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్. అటామిక్ రేడియస్ అనేది ఇలా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? ఇలా పెరుగుతుంది. రైట్? ఆ! ఇక్కడేమైతుంది? అటామిక్ రేడియస్ పెరిగే కొద్దీ మనకు ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి? అట్రాక్టింగ్ కెపాసిటీ. అట్రాక్టింగ్ కెపాసిటీ. అట్రాక్టింగ్ కెపాసిటీ ఈజ్ రేడియస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది? కెన్ ఇట్ అట్రాక్ట్? నో. ఇట్ కెనాట్ అట్రాక్ట్. ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఎలక్ట్రోనెగటివిటీ. దట్స్ ఇట్. సో, అటామిక్ రేడియస్ ఇలా పెరిగితే ఎలక్ట్రోనెగటివిటీ ఇలా పెరుగుతుంది. పక్కనే ఇచ్చాడు గదా! సేమ్ అటామిక్ రేడియస్ ఇట్లా పెరిగితే దీని ఎలక్ట్రోనెగటివిటీ ఇలా ఆపోజిట్‌లో పెరుగుతుంది. మోరోవర్ నేను సింపుల్ పాయింట్ ఒకటి చెప్తా. దీన్ని కాకుండా ఇక్కడుంది గదా! యాహ్! ఇక్కడ వాట్ ఈస్ దిస్? ఏదన్నా ఇచ్చే తత్వాన్ని ఏమంటాం? పాజిటివిటీ అంటాం. ఎలక్ట్రానే కాదు ఏదన్నా తీసుకో అనేది ఒక పాజిటివిటీ. అందుకు ఈ 2 గ్రూప్స్ ఏమైతాయి? ఎలక్ట్రో పాజిటివ్ అయిపోతాయి. ఎలక్ట్రో పాజిటివ్ అయిపోతాయి. ఇక్కడ నుంచి ఎలక్ట్రో నెగెటివ్ అయిపోతాయి ఇవి. ఎందుకంటే నాకు కావాలి అని ఉంటాయి. కావాలి అనేది నెగెటివ్‌నెస్. అందుకు ఈ ఎలక్ట్రా పాజిటివిటీ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎలక్ట్రో నెగెటివిటీ అనేది ఇక్కడ ఉంటుంది. రైట్? ఎలక్ట్రో నెగెటివిటీ అనేది ఇక్కడ ఉంటుంది. ఎలక్ట్రో పాజిటివిటీ అనేది ఎక్కువ ఇవ్వాలి అనేసి ఉంటుంది. నౌ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఇక్కడ బాగా చూడండి. ఎలక్ట్రో నెగటివిటీ ఏమవుతుంది? ఇలా పెరుగుతుంది. ఎందుకు ఇలా పెరుగుతుంది? బికాస్ ఎంత కావాలి అనేది ఎక్కడుంటుంది? ఇట్ డిపెండ్స్ ఆన్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ ఇలా పెరుగుతుంటే దాని ఆపోజిట్‌లో ఎలక్ట్రో నెగటివిటీ అనేది పెరుగుతుంటుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకున్నామా? దట్స్ ఇట్. నౌ ఇక్కడ చూడండి. ఇక్కడేమో ఎలక్ట్రో పాజిటివ్ ఉన్నాయి. ఎలక్ట్రో పాజిటివ్ నుంచి ఇక్కడికి వెళ్ళే కొద్దీ ఎలక్ట్రో నెగెటివ్ అయింది. అదే కదా ఇక్కడ డిస్కస్ చేసింది. ఎలక్ట్రో పాజిటివ్ ఇక్కడ ఉంటాయి. ఎస్ బ్లాక్. ఇలా వెళ్ళే కొద్దీ ఈ లాస్ట్‌కొచ్చేసరికి ఎలక్ట్రో నెగెటివ్ అయిపోతాయి. దట్ ఈస్ వాట్ ఎలక్ట్రో నెగటివిటీ అనేది డిఫైన్ చేస్తున్నా. ఇది ఈ డబ్బా గురించి. ఈ బ్లాక్ డయాగ్రామ్ గురించి. ఓకే. నౌ దిస్ ఈస్ ఇట్. నౌ విల్ డిస్కస్ వన్ మోర్ థింగ్. అదే వి డిస్కస్డ్ రైట్. ఎప్పుడు నేచర్‌లో ఎందుకు ఎలిమెంట్స్ ఈ క్లోరిన్, ఈ సోడియం లేదా ఈ క్లోరిన్, NaCl, KCl, RbCl ఇలాంటివన్నీ వస్తాయి. రైట్. నెక్స్ట్ Beతో ఇవెందుకు ఫార్మ్ అవుతాయి? BeMgCa, CaO రైట్. CaS, స్ట్రాన్షియం Se ఇవన్నీ ఎందుకనంటే ఇక్కడ +1 కావాలి. ఇక్కడ ఎక్స్‌ట్రా కావాలి అనేసి ఉంటాయి. ఇది ఎక్స్‌ట్రా 2 కావాలి. ఇది ఎక్స్‌ట్రా 3 కావాలి. అలా ఇది ఒకటి వదిలించుకోవాలి. ఇక్కడ 2 వదిలించుకోవాలి. ఇది 3 వదిలించుకోవాలి. దీన్ని ఈ ప్రపంచకాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది
ఇవి ఎక్కువ జత కడతాయి. ఈ 2 జత కడతాయి. ఈ 3 ఇది జత కడతాయి. అందుకు ఎలిమెంటల్ నేచర్‌లో స్టేబుల్ అయ్యేకి ఇవివి మాత్రమే స్ జత కట్టి స్టేబుల్ అయిపోతాయి. స్టేబుల్ అయ్యి ఒక కాంపౌండ్ ఫార్మ్ అవుతాయి. NaCl, H2O ఇలా కొన్ని ఫార్మ్ అయిపోయి స్టేబుల్ కాన్ఫిగరేషన్‌కొచ్చేస్తాయి. ఎప్పుడైతే స్టేబుల్ కాన్ఫిగరేషన్‌కొస్తాయో ఒకటివ్వవు, ఒకటి తీసుకోవు, ఇంకోటితో కలవవు, ఇంకొకటి దగ్గరికెళ్ళవు. అప్పుడు H2O, NaCl, CaCl2 లాగా కాంపౌండ్స్ ఫార్మ్ అయ్యి స్టేబుల్ రూపంలో మనకు కనిపిస్తాయి నేచర్‌లో. గాట్ ఇట్? దిస్ ఈజ్ ఇట్. ఆ నేచర్ స్టేబిలిటీ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. S2, P6, D10, F14 అనేసి. రైట్? బై దిస్ వి కేమ్ టు నో వాట్ ఆర్ ఆల్ ఆటమ్స్, ఎలక్ట్రాన్స్, షెల్, సబ్ షెల్స్, ఎలక్ట్రోనెగటివిటీ, పాజిటివిటీ, ఎఫినిటీ అండ్ ఎలా కాంపౌండ్స్ ఫార్మ్ అవుతాయి, ఏంటి అనేసి. ఇదంతా మనకు డిస్కస్ చేసి నీట్‌గా మనం గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మన కెమిస్ట్రీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చూడండి. ఐ షల్ మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. బట్ యెస్, రివైజ్ దిస్ అండ్ గుడ్ డే. థాంక్ యూ.